కనీస వేతనాల జీవోలు సవరించడంలో, కార్మిక హక్కులు రక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. ప్రజా పోరాటాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడాలో సుమారు 50,000 మంది కార్మికులు పోరాటంలో ఉంటే బీజేపీ ప్రభుత్వం పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ సందర్భంగా అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ వీఓఏలను అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేసి చలో అసెంబ్లీని భగ్నం చేయడానికి నిర్బంధాన్ని ప్రయోగించిందని ఆరోపించారు. కనీస వేతనాల జీవోలను సవరించడంలో, కార్మికుల హక్కులు రక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1 సందర్భంగా అన్ని యూనియన్లు వాడవాడలా జెండాలను ఆవిష్కరించి ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి తెచ్చిన 4 కోట్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 1 నుండి మే 19 పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాట సభలు, సమావేశాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులలో చైతన్యం నింపడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ నెల 20 నుండి 26 వరకు అన్ని యూనియన్, మండల, నియోజకవర్గ స్థాయి మేడే సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న, లకడపాక రాజు, జిల్లా సహాయ కార్యదర్శులు నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, పెంజర్ల సైదులు, ఔట రవీందర్, షేక్ బషీర్, డి రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, వంటపాక వెంకటేశ్వర్లు, మహేశ్వరి, సైదమ్మ, జానకి, అనురాధ, పోలే సత్యనారాయణ, జేరిపోతుల ధనుంజయ్, వరికుప్పల ముత్యాలు, పున్న అంజయ్య, నరసింహ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కేవలం కార్పొరేటివ్ వాళ్ళ వైపే చూస్తున్నాడు. ఈరోజు సకాలంలో మీరు చూసినారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ పిఆర్సీ, డిఏలు కూడా అమలు చేయట్లేదు. ఒకవైపున ఆర్టీసీ ఉద్యోగులు, మరొక వైపున ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఇప్పటికీ ఇచ్చిన హామీల మీద ఆందోళన చేయమని చెప్పేసి విద్యుత్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు సమ్మెలో చేస్తామని చెప్పేసి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇట్లా ఏ రంగంలో చూసినా కార్మికులు, ఉద్యోగులు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈరోజు ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి వస్తున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇచ్చిన హామీలని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పేసి తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మొత్తం అన్ని గ్రామాల్లో మేడే జెండాలు ఎగరేయాలని చెప్పి, మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని చెప్పి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మేడే యొక్క స్ఫూర్తిని మొత్తం కార్మిక వర్గంలోకి తీసుకెళ్లాలి. 8 గంటల పని విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునేటటువంటి విధంగా ఇతర కార్మిక చట్టాలు, అనేక పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా కాపాడుకునేటటువంటి విధంగా పోరాటాలు రూపొందించాలని చెప్పి ఈ రాష్ట్రంలో, దేశంలో కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆశాలు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, భవన నిర్మాణం, హమాలి తదితర రంగాలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా చలో అసెంబ్లీ కార్యక్రమాలని నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రాలని ఇవ్వడం అనేటటువంటి జరిగింది, నిరసన తెలియజేయడం అనేటటువంటి జరిగింది. వీటన్నిటి మీద ప్రభుత్వం నిర్బంధాన్ని పెద్ద ఎత్తున ప్రయోగించింది. అయినా పోరాటాలు ఆగలేదు. కార్మికులు తమ హక్కులు సాధించుకునే వరకు కంటిన్యూగా పోరాడేటటువంటి పరిస్థితి ఉంది. నోయిడా ప్రాంతంలో, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి యూపీకి ఆనుకొని ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక వర్గం న్యాయమైన హక్కుల కోసం పని గంటలు తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. 56,000 మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిస్తే కార్మికులను పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టులు, కేసులు, జైలు చేస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా యోగి ప్రభుత్వం తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేడే కూడా రాబోతూ ఉన్నది.
140వ మేడే దినోత్సవాన్ని వాడవాడలా పారిశ్రామిక ప్రాంతాల్లో, గ్రామాల్లో, కార్మిక అడ్డా పని ప్రదేశాల్లో పెద్ద ఎత్తున నిర్వహించి ఈ మేడే నినాదం ఏంటంటే కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి మోడీ విధానాలను ప్రతిఘటించాలి, ప్రశ్నించాలి, తిరగబడాలనేటువంటి పిలుపు సిఐటి ఇవ్వబోతోంది. అందుకనే కార్మిక వర్గం ఈ పోరాటాల్లో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తాం.